నేను అన్నం పొరపాటు అయిపోయింది అల్లా అన్నాను. రేపు ఏదన్నా మాట్లాడినా మళ్ళా అంట. మీరు ఏడుంటారయ్యా? తెలంగాణలో కూర్చో ఉంటారు. రాష్ట్రంలో జరిగేటువంటి పరిస్థితులు మీకు తెలుసా? రాష్ట్రంలో ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో మీకు తెలుసా? మీరు ఇక్కడ కూర్చొని ఏసీలో కూర్చొని మాట్లాడుతూ ఉంటే ప్రజలు అది విని మీకు ఓట్లు వేయాలన్నా? మనకు తప్పు తప్పు, నిజం నిజం, ఇది మంచి చేసినారు, మంచి చేసామని చెప్పు. చెడ్డ అయింది, చెడ్డ జరిగింది అని చెప్పు. జర్నలిస్ట్ ముసుగులు ఎందుకో తీసి మా పార్టీ కండువ వేసుకొని నేను పంపించాను, నీకు కొరేజ్ చేస్తా అని కూడా చెప్పిన. మరి ఇప్పుడు ఆ వేణుస్వామి ఉన్నాడు, బ్లాక్ మ్యాజిక్లు చేసుకున్నటువంటి డెకాయిట్ స్వామి ఎవడెవడిన పబ్బు పోయి ముందు అవుతాడేమయ్యా? ఆయన ఆ మాట చెప్పాడు చాలా చోట్ల. ఓ అబ్బా, నేను చెప్తా ఇను. ఆయన చెప్పాడు, ఇంటర్వ్యూలోనే చెప్పాడు, మేము చెప్పేది మందు కొడతా, మేము చెప్పేది, నేను సాయంత్రం పబ్బులకి వెళ్తా, నాతో మాట్లాడాడు ఆయన. ఇదే చెప్పాడు ఆయన. ఓకే సార్, నేను చెప్తానండి. నేనేం చెప్తానంటే, కామాఖ్యమ్మ దేవాలయం అని ఉంటుంది అస్సాంలో. ఆడికి ఎవడు పోతాడు? బ్లాక్ మ్యాజిక్ చేసేవాడు పోతాడు. ఈడు ఆ కోణానికి సంబంధించినట్టు వీడు మొన్న ఫ్లైట్లో పోతా కూడా స్టేటస్ పెట్టినాడు, నేను చూసాను. దాని మీద కూడా వీడియో చేశాను. ఏందో శత్రు వినాశనార్థమో శత్రు బాధకు అని చెప్పినాడు. ఏమన్నా నాకేమన్నా పూజలు చేయనిపోయాడో? నాకు ఆ రోజు నుంచి బ్రహ్మాండంగా ఉన్నది, ఏం డోకాలేదు. మరి ఏం పూజ చేసాడో ఏమో తెలియదు, అది వేరే విషయం. ఆమె ఎవరో హీరోయిన్. నాకు ఆమె ఇంట్లో కూర్చొని ఆడ చూచే చేపలు, చికెను, మటను, వైను, విస్కీ, బ్రాందీ ఈ ఎంటయా పూజ చేసేదా? ఎవరైనా సరే పండితులన్నా, పురోహితులన్నా, వీళ్ళు సిద్ధాంతులన్నా, కుల గురువులన్నా కాళ్ళకి నమస్కారం పెట్టి, మాకు కూడా ఉన్నారు కుల గురువులు. మేము కూడా వాళ్ళు కూర్చోంటే మేము కింద కూర్చుంటాం, ఎదురు కూడా కూర్చోం. తెలుసు, నేను కడపకి వెళ్తే చాలా చోట్ల కిందనే కూర్చుంటాం. స్వామివారు వచ్చారు మా ఇంటికి అని అన్నారు, నన్ను చూసి. అంటే నేను సరే రండి అని అన్నా. కింద కూర్చున్నారు పాపం, కిందే కూర్చుంటారు, ఎదురుగడు కూర్చోరు, తిరిగి వాళ్ళ సమాధానం కూడా చెప్పరు. అటువంటి వాళ్ళు అంత గౌరవంగా, అంత గౌరవ ప్రతిష్టలు ఉన్నటువంటి వాళ్ళకు వాళ్ళ ఇళ్ళలో చెత్తబుట్టినాడు. చెడబుట్టినాడు కదా వీడు, ఒక డెకాయిట్ కదా వీడు. మందు తాగుతారేమయ్యా? మందు తాగుతారా? మాంసం తింటారా? బ్రాహ్మణులు అన్న వాళ్ళు ఎవరున్నా? మాది కడప, మా కులగురువులు ఉండేది గుంటూరు నుంచి వచ్చారు 2-3 సంవత్సరాలకు. కనపడితే మేము వాళ్ళ కాళ్ళ దండం పెట్టుకుంటాం. మా ఇల్లే వాళ్ళకి ఇచ్చేసి మేము పక్కింట్లో పోయి ఉంటాం. వాళ్ళు పెట్టింది మేము తింటాం. అంత శుద్ధంగా, అంత నీట్గా ఉంటారు. వీడు గురువు అంట, ఈడు డెకాయిట్, బఫోను. మందు తాగేసి పబ్బుల్లో కూర్చొని ముందు అవుతూ ఉంటారు. సార్ మీరు ఉన్నారు, పదాంపా కెమెరాలు ఎత్తుకొని రేపు ఎప్పుడు నా నైట్ తాగేసి వాళ్ళు ఫ్లోలో మాట్లాడుకుంటారు. ఈడు ఆడ సెవి పెట్టేది పొద్దున్నే రాండిట కిషోర్ గారు ఇంటర్వ్యూ చేద్దామంటాడు. నువ్వంటే డబ్బుకు పోవు, నాకు తెలిసి నీ గురించి. కొంతమంది డబ్బు ముసుగులో ఉన్నటువంటి జర్నలిస్టులు ఉన్నారు, డెకాయిట్లు చాలా మంది. అందరిని అంటలే నేను అందరిని అన్ను. నేను మా అన్న వేసుకునేట్టు మాత్రలు వేసుకోకపోయినా నాకు అంతా ఎంతో జ్ఞానం ఉన్నది. కొంతమంది జర్నలిస్టుల ముసుగులో డబ్బుకు ఆశపడి చేసేవాళ్ళు ఉన్నారా లేదా మీరు చెప్పండి. నో కామెంట్. వాస్తవం కాదా? నో కామెంట్. మరి నేను నా వృత్తి మిమ్మల్ని అంటం లేదు సార్. నేను నాతో పాటు ఉన్న వాళ్ళని కూడా నేను కరెక్ట్ గా వాళ్ళు కూడా అట్లా చేస్తారని నేను భావిస్తాను. నువ్వు భావించావు. ఈ డెకాయిట్ గాడిని స్టూడియోకి తోడుకొని పోయి కూర్చొని పెట్టి మాట్లాడేది ఏంది? నాకు కుటుంబంతో సమానము. నీ కుటుంబ సమావేశం అయితే కెమెరాలు ఆఫ్ చేసుకొని ఇంట్లో పోయి మాట్లాడుకోండి. ఈ ప్రజల్లోకి ఎందుకు రుద్దటము? ఇవన్నీ ఎందుకు ప్రజలు తెలియజేయాలా? ఎస్ఆర్ఎస్ గెలుచాడు అన్నాడు, బ్రహ్మాండంగా గెలిచారు. బీఆర్ఎస్ గెలుచాది, బ్రహ్మాండంగా గెలిచింది. అన్న గెలుచాడు అన్నాడు, బ్రహ్మాండంగా గెలిచాడు. ఆమెను అటాక్ మొదలు చేశాను, నేను పెట్టా, ఒక వీడియో పెట్టాడు. ఇంకా రాజకీయాల గురించి నేను మాట్లాడను, నేను రాజకీయాల గురించి ఇంకా నేను చేయను అని. మరి ఎందుకు ఊరికే ఎంతమంది పెళ్ళాల పుస్తులు ఎత్తుకొని మేము మార్వాడి ఓడికాడు తాకట్టు పెట్టి బెట్టింగ్లు వేసినారు సార్. ఈడు ఆరామస్తాను కాడు చెప్పినాడని వాళ్ళ కుటుంబాలను ఎవడు ఆదుకుంటాడు సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆదుకుంటాడా? మా అన్న నేను ఆదుకుంటానా? ఈ వేణుస్వామి గారు ఆదుకుంటాడా? వాడు ఆరాం మస్తాన్ గారు ఆదుకుంటాడా? ఎవరు ఆదుకుంటారా? తప్పు కదా అది. ఒక నువ్వు బెట్టింగ్లో ప్రేరేపించినట్టే కదా. నువ్వు సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చావు సార్? నువ్వు అది చెప్పు. నువ్వు సరే జగన్మోహన్ రెడ్డి గెలుచాడు, నీడు బెట్టింగ్ వేసాడా? ఈడేడు మళ్ళా నాయకపోయే వాళ్ళు పోవాలా, ఈడేమో టీవీల ముందు కూర్చొని మాట్లాడాలా. దీనికి ఏం చెప్తారంగా? మీరు బాధ్యత కలిగినటువంటి ఒక జర్నలిస్ట్గా దీనికి ఏం చెప్తారు చెప్పండి మీరు. నేను మాట్లాడిన తప్ప జర్నలిస్టులు ముసుగులు ఎంతమంది ఉన్నారు మీకు? ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి సార్. నేనేది ఒకటి, నేనేమంటానంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. దాన్ని విశ్వసించాలా విశ్వసించకూడదా అనేది ప్రజల
వాళ్ళ వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది అది. అవును. ఇప్పుడు నేనేమంటాను, నువ్వు ఆ మాట చెప్పినావు కాబట్టే కదా వీళ్ళు మార్వాడి కొట్టుకాడికి పోయి పెళ్ళం పుస్తులు ఎత్తుకోమే తాకట్టు పెట్టి అదే అంటున్నాను. ఎంతమంది ఆయన నిజమైన కాబట్టి నమ్మారు కాబట్టి వాళ్ళు విశ్వసించారు. ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారయ్యా? ఎంతమంది బెట్టింగ్ డబ్బులు కట్టలేక వాళ్ళ ఇంటి దగ్గరికి పోతే పిల్లలు వాళ్ళ పెళ్ళాం దగ్గర మాటలు తినలేక ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారో. అందుకు నేనేమంటానంటే సమాజంలో మహానుభావులు చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. ఏం నిన్న కాక మొన్న వచ్చాను, పెద్ద పుడింగ్ ఏం కాదు, పెద్ద పుడింగ్. నేను పుడింగ్ అనుకుంటే అది అహంతో ఉంటా, దించుతారు దాన్ని. సోషల్ వార్ జరిగింది మీ ఇద్దరి మధ్యన. జరిగింది. ఎందుకేనంత? ఇందుకే నాకేం వ్యక్తిగతంగా ఏం లేదు సార్. ఏం లేదు. అదే మనకు ఆయనకేం మాకేం భూములు ఉందా ఆయన మీకు? నాకు లేదు. భూములు కాడ తగాదు కాదు, లేకంటే బిల్డింగ్లు కాడ తగాదలేం కాదు మాకు. ఇదే నేను వద్దని చెప్తా, ఆయన అదే మాట్లాడతాడు, దాంతో వారు మొదలైంది.